చిక్కుడుదీగకు సపోర్ట్‌గా ఉండడానికి చెక్కిన కొమ్మ మంచిగా ఏనుకొని ఇట్లా చిగురైతే వచ్చింది. ఇదైతే పక్కనున్న గోరింటాకు చెట్టు కొమ్మ. ఇది బాగా పెరిగిపోయింది. ఇంకా దీనికి చిక్కుడుదీగ పాకడం వల్ల మొత్తం వంగిపోయింది. అందుకని చెప్పేసి ఇగ దాన్ని కట్ జేసి ఇదే కుండీలో అయితే ఇట్లా ఉట్టిగానే చెక్కిన. ఇప్పుడైతే చిక్కుడుదీగ మొత్తం ఎండిపోయింది. దాన్ని తీసేయడం వల్ల ఇంకా మంచి చిగురొచ్చింది. సో, ఇదైతే ఉట్టిగా ఇట్లా చెక్కిన కొమ్మే అనమాట. ఇప్పుడైతే మన దగ్గర 3 గోరింటాకు చెట్లయితే ఉన్నాయి. మేమైతే మైదాకనే అంటాము. ఈ లాస్ట్ చెట్టుది గూడా తెంపుతున్నా. ఈ 2 చెట్లదైతే మా పాపకి, నాకు ఇద్దరికైతే సరిపోతది. ఇగ మధ్యలో అయితే వదిలేస్తున్నా. అది ఎప్పుడైనా మళ్ళీ తెంపుకోవచ్చు. ఎప్పుడు గూడా గోరింటాకు చెట్లు చిగురు రావాలి అనంటే మనం ఎప్పుడు ఆకు తెంపుతూనే ఉండాలి. అట్లనే కొమ్మలు కట్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మనకు ఫ్రెష్ లీవ్స్ అయితే వస్తాయన్నమాట. ఇంకొకటి ఏంటిదంటే మనం ఇష్టంగా పెట్టుకున్న చెట్టు ఎప్పుడైనా గూడా నాటుకోదు. ఇట్లా ఉట్టిగానే పడేసినవే అట్లా ఉట్టిగా చెక్కినవి అయితే ఈజీగా వస్తాయి. అదేంటో తెలియదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను పెట్టిన కాగడమల్లె చెట్టు. దాన్నైతే ఎన్ని సార్లు పెట్టినో ఈసారి గూడా పెట్టినా. వస్తదో రాదో ఇగ జూడాలే. ఇప్పుడైతే మనం గోరింటాకును మంచిగా వాష్ చేసుకొని మిక్సీ జార్‌లో యేసుకొని కొన్ని వాటర్ యేసుకొని మంచిగా మెత్తగా అయితే పట్టుకోవాలి. సో, ఇదైతే మేము కొద్దిసేపే ఉంచుకున్నాము. అయినా గూడా మంచిగా వండింది. మా చెట్టుదైతే మంచిగా వండుతది.